సరే ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు అంటే వైఎస్ఆర్ గారికి చాలా అభిమాని. డెఫినెట్లీ వారి వర్ధంతి అమెరికాలో అక్కడ జరిగినప్పుడు కూడా మీరు ఆల్మోస్ట్ యువర్ ఇన్ టీయర్స్ వల్ల ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలో మాట్లాడుతూ మీరు జగన్తో పడలేదు, అందువల్ల బయటకు వచ్చేసానని చెప్పారు. పడలేదు అనలేదు, పడలేదని ఎక్కడ చెప్పాను కదా. ఆ డిసిషన్ తర్వాత నేను అంతకంటే ముందు కూడా టు బి ఫ్రాంక్ చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎందుకంటే మీకు మొత్తం దేశ చరిత్ర అంతా తెలుసు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి కోటరీకి, తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారి కోటరీకి, తర్వాత ఇట్లాగా మారుతూ ఉంటారు. అంటే జనరేషన్ గ్యాప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అట్లా రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి మధ్య ఒక జనరేషన్ గ్యాప్ ఉన్నది. డెఫినెట్లీ. సో రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, రాజశేఖర రెడ్డి గారి చుట్టూ ఉన్న మనుషుల్ని పూర్తిగా ఆయన ఆదరించాలి అనేటువంటి భావన ఎందుకు రావాలి మీకు? ఒకటండి, కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో అనుభవపూర్వకంగా పోరాటాలు చేసి ఈ ఆర్థికంగా కూడా ఏదైతుందో ఉండి మళ్ళీ చితికిపోయి చాలామంది మిత్రులు, అభిమానులు దాంతో అతని గెటాన్ అయ్యిండు. తో అతను ఏంటంటే అతని అభిప్రాయం ఒక దృఢ నిర్ణయం ఉన్నా కూడా ఒక కొంత మందితో దొరవనంరాజు గారు కానీ, మన ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, లాంటి వాడు ఇంకా అందరితో డిస్కస్ చేసేవాడు, చేసి డిసిషన్ తీసుకునేవాడు. బట్ ఈ విల్ టేక్ ద ఒపీనియన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆ ఒపీనియన్ వినే ఇప్పుడు మారిండేమో తెలియదు. నేను దేనికంటే ముందు చెప్తున్నాను. ఇది నేను అతనితో ఇది తెలంగాణ ఇష్యూలో కానీ వేరే ఇష్యూస్లో మాట్లాడినప్పుడు ఈ విల్ నాట్ లిజన్, వినే ఓపిక ఉండదు. ఆయన తక్కువ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కొన్ని మా ముందు చెప్పినప్పుడు కూడా ఏదైతుందో చదువుతూ ఉంటే లే పక్కకు పెట్టేసి అన్నాడు. దాంట్లో బాజీ గోవర్ధన్ ఉన్నారు తెలంగాణ ఇష్యూలో. అది ఫస్ట్ పార్టీ ఫార్మ్ ప్లీనరీ అయ్యేది కదా 2007 2009-10లో పార్టీ పెట్టాడు కదా, 11లో. దానికంటే తెలంగాణ ఏం తీర్మానం చేయాలన్నప్పుడు ఆయన 2 పేజీలది ఏదైతుందో అమరింట్లో కలిసాడు. నేను దేవులపల్లి అమరింట్లో ఉండేవాడిని. ఇది నేను రేపు అది చేస్తున్నా అంటే చూసిన. నేను అమర్ కంటే శ్రీనివాసరెడ్డి గారి కంటే దీని గురించి ఎక్కువ చెప్పగలుగుతా తెలంగాణ గురించి. వాళ్ళను నేను కించపరచడం కాదు. ఈ 2 పేజీలు నువ్వు టైప్ చేసుకొని పోతున్నావు, రేపు అది చేస్తాను. దీంట్లో ఫస్ట్ ఒక 8 లైన్ల పారా అది ఉంది. అది కూడా ఆయన ఒప్పుకోవడం చెప్పాను. నన్ను పిలిచి లాస్ట్ అందరు కూర్చుని నన్ను పిలిచారు. కేకే మహేందర్ రెడ్డి, జనక్ ప్రసాద్, సుబ్బారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు. బయట రంబటి రాంబాబు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు కదా. నేను వెళ్ళిన తర్వాత ఆ ప్యాడ్కి పెట్టి రామకృష్ణారెడ్డి గారు చదువుతా ఉండు. ఒక 4 లైన్ చదివాను, పక్క లేచాను నేను. దాని తర్వాత అతన్ని కలవలేదు. ఏదో ఆ ప్లీనరీ పులివెందల కంటే మన అదే ఇడుపులపాయ కంటే ముందు నేను దానికి కూడా పోలే. ఢిల్లీకి పోయి టీవీ నేను ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకోండి. వాళ్ళు అడిగారు ఎందుకు పోలే అంటే నాకేం లేదు, అక్కడ డిఫరెంట్ ఉంటుంది. వై షుడ్ గో, మన ఒపీనియన్ అది చేయనప్పుడు అతనితో నేను డిఫర్ కాను. బట్ అక్కడ పోయి నేనేదో మాట్లాడితే నో అంటే అక్కడ మనం కొంచెం ఇండివిజువాలిటీ నో అని. రాజశేఖర రెడ్డి గారి వయసు సమానం. నేను అక్కడ అందరి ముందు ఏదైనా చీదరించుకుంటే నేను ఐ కాంట్ బేర్, అక్కడ నేను స్టే చేయలేను అనుకో. అతనితో ఉండాలనుకుంటున్నా కనుక నేను ఎక్కడ ప్లీనరీ నడుస్తుంది. సో నో అనగానే ఇమీడియట్ అయిపోయాను. అన్న నేను నిన్నేం చెప్పినా గవర్నర్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, అడగండి మీరు తర్వాత ఫోన్ చేసి ఇప్పుడే చేద్దాం. జగనన్న ఆడిందే ఆట, పాడిందే పాట. ఆయన ఏదంటే అది దండం సార్, నువ్వు ఏదైనా చేయి, నీతో ఉంటానా అందరికంటే మొదలని చెప్పారు. పోతున్నాను వచ్చాను. ఉండు అంటే కూడా ఉండలే. అదే లాస్ట్ కదా. జైల్లో ఒకసారి ఇంటర్వ్యూ అడిగాను, ఒకసారి 2 సార్లు. ఏదో ఇప్పుడు అన్నాడు రేపు తర్వాత ఇంటర్వ్యూ కూడా అడగలేదు. జైలుకు వచ్చిన తర్వాత వెళ్ళలేదు అనుకోకుండా ఈ డిసిషన్ తర్వాత